చూడండి, which digit should come in place of star and dollar symbols? If the number 72864 star dollar, that is divisible by both 8 and 5. సో ఆ ఇచ్చినటువంటి నంబర్ ఉంది కదా, ఇది 72864, that is star and dollar, that is divisible by both 8 and 5. This is divisible by 8 and 5. What are the values of this star and this dollar? చూడండి, ఇప్పుడు ఇది మొదటి 5 చూద్దాం. ఇది 5తో డివిజిబుల్ కావాలి అంటే ఈ డాలర్ వాల్యూ ఎంత ఉండాలి? అయితే 0 లేదా 5. రైట్. అయితే ఇక్కడ 5 ఉందనుకో 8 పోదుగా. ఒక బేస్ సంఖ్యలో సరి సంఖ్య పోదండి. సో 5 ఉంది, దాంట్లో 8 ఎలా పోద్ది? పోదు కదా. అంటే 5 కాదు. అంటే డాలర్ వాల్యూ ఎంత అండి? సో డాలర్ ఈస్ 0. దెన్ ఈ స్టార్ వాల్యూ కనుక్కుందాం. మీరు ఆప్షన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే స్టార్ ప్లేస్ లో 2 and 4 ఉన్నాయి. 2 and 4 ఉన్నాయండి, చూసుకోండి. ఇప్పుడు 2 పెట్టామనుకోండి, ఇది 2 అనుకోండి, ఇదిగోండి 420. 8 పోద్దా దీంట్లో? 8 40, 20 మిగిలిపోద్ది. 20లో పోదు కదా, అంటే 2 కాదు. రైట్. 4 అనుకోండి, ఇదిగో 440. 8 పోద్దా దీంట్లో? 5 40, ఇంకెంత మిగిలింది? 4 0, మళ్ళా 40 పోయింది కదా. 8 పోయిందంటే దీంట్లో. సో యువర్ ఆన్సర్ ఈజ్ స్టార్ ఈజ్ ఎంత అండి? 4. ఓకే, ప్లీజ్ టేక్. చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఒక టేబుల్ ఇచ్చాడు. టేబుల్ ఈస్ గివెన్ అండి. ఇన్ దట్ సమ్ కంపెనీస్ అండ్ వాటి ఆ సోప్స్ అమ్మినటువంటి మంత్స్ ఇచ్చాడండి దాంట్లో. అయితే దాని మీద క్వశ్చన్ ఏమడిగా అంటే, క్వశ్చన్ చేసి పెద్దది ఇచ్చాడు, చిన్న క్వశ్చన్ అండి. ఏమడిగా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సోప్స్ బై క్యూ అండ్ ఎస్, అంటే క్యూ అండ్ ఎస్ అనే కంపెనీస్తో సో టోటల్ నెంబర్ ఆఫ్ సోప్స్ బై క్యూ అండ్ ఎస్ ఇన్ మేలో ఆ రెండిటి యొక్క మొత్తం ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ద number, total number of soaps that are sold by P in what is that? July. In July. అర్థమైందండి. క్యూఎస్లతో మేలో క్యూఎస్లు అమ్మింది జూలైలో పీ కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అని అడిగాడు. సరే చూద్దామండి. మే, వాట్ ఈస్ దట్ వన్? పి అండ్ ఎస్, సారీ పి అండ్ ఎస్ కాదు, క్యూ అండ్ ఎస్, ప్లీజ్, వెరీ సారీ, క్యూ అండ్ ఎస్. అండ్ జూలై is that of P. You have to find for P. Right hand. Q and S in May. Q enta May lo, so that is May lo Q entante 1540 and S entante 1736. ఈ టోటల్ ఎంతంటే 6723276. అలాగే ఇన్ జూలై పి, జూలైలో పి ఎంత అయ్యా అంటే దట్ ఈజ్ 1820. వాడు ఏమడిగాడు? దిస్ వన్, ఈ రెండింటిది, ఇది దీనికంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ. ముందు ఎంత ఎక్కువ చూద్దాం. ఇదిగోండి, ఇదేమో 3276, 1820 సబ్ట్రాక్ట్ చేస్తే 6541, 1456 ఎక్కువ. దాన్ని పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలి. వాట్ ఈస్ దట్ వన్? 1456. అది దాన్ని పర్సెంటేజ్, దేనికి దీనికి పర్సెంటేజ్ కట్టాలి కాబట్టి దాన్ని పైన తీసుకోవాలి, డివైడెడ్ బై దేంట్లో కట్టాలి? సో దిస్ ఈజ్, ఇది దీనికంటే ఎంత ఎక్కువ అన్నాడు అంటే దీని మీద కట్టాలి, అంటే దట్ ఈజ్ 1820. సో ఇది ఉంది కదా 3276 అనేది 1820 కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అన్నాడండి. ఎంత ఎక్కువ అంటే 1456, దేనికంటే దీనికంటే కదా, ఇంటూ 100. 0 and 0 అవుట్ అండి. సరే, దీంట్లో ఏ టేబుల్ పోద్ది అంటే చూసుకోండి. 14 టేబుల్ పోద్ది దాంట్లో కూడా. 14 టేబుల్ దీంట్లో ఒక 14, 3 14s. అలాగే 14 టేబుల్ దీంట్లో ఒకసారి 5లో పోదండి 0, 56లో 4 times. అలాగే 13 కూడా పోద్ది 104లో 8 times. సో 8 10s ఎంతండి? 80%. సో దట్ ఈస్ 80% ఎక్కువ. ఓకే, చూసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ జామెట్రీ క్వశ్చన్ అండి ఇది. చూడండి, ఇన్ ట్రయాంగిల్ PQR, S is a point on the side QR such that PS is perpendicular to QR. ముందు డయాగ్రామ్ గీసుకుందామండి, చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ ట్రయాంగిల్ PQR అండి. P, Q and R. సారీ, R. అయితే S is a point in this QR. On this QR మీద S ఒక పాయింట్ అంట. సచ్ దట్ వేరే కండిషన్ ఇచ్చాడు చూడండి. PS, ఇదిగోండి PS, ఇది పర్పెండిక్యులర్ టు QR అంట. ఇదిగోండి 90 degrees అని. PS is perpendicular to QR. Then which of the following options is true? సరే, ఇక్కడ మనకి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, లంబకోణ త్రిభుజాలు రెండు. చూసుకోండి, ఇక్కడ ఇదొకటి ఇదొకటి. దీని నుంచి ఏమి రాయొచ్చు? దీని నుంచి ఇదిగో కర్ణము స్క్వేర్ PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఈ రెండింటి మొత్తం. ఇదిగో ఇది కనుక్కుందామండి. భుజం కావాలనుకోండి, కర్ణము స్క్వేర్ మైనస్, సో దీన్ని ఏమంటాం మనం? PS స్క్వేర్. మొదటి దాని నుంచి PS స్క్వేర్, దిస్ వన్ ఈజ్ కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్. ఎంత అది? PQ స్క్వేర్ మైనస్ QS స్క్వేర్. ఇది ఓకే ఓకే అండి. ఈ PS స్క్వేర్ అనేది ఈ త్రిభుజం నుంచి, ఇదిగోండి కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్, రైట్. అలాగే ఈ త్రిభుజం నుంచి కూడా, ఈ ట్రయాంగిల్ నుంచి కూడా PS స్క్వేర్ కనుక్కుందాం. ఇదేమవుతుంది? ఇదిగో ఇక్కడ కర్ణం PR కదా, అది PR స్క్వేర్ మైనస్ ఈ సైడ్ RS స్క్వేర్. RS స్క్వేర్, SR స్క్వేర్ బోత్ ఆర్ సేమ్ అండి. మరి ఈ రెండు, ఇది PSA ఇది PSA కదా, అంటే ఈ రెండు ఈక్వల్. అంటే ఈ రెండు ఈక్వల్ అంటే PQ స్క్వేర్ మైనస్ QS స్క్వేర్ ఈజ్ PR స్క్వేర్ మైనస్ RS స్క్వేర్. ఏం లేదండి, RS అటు పట్టుకెళ్ళండి, QS ఇటు పట్టరండి, అంతే. RS ని అటు పట్టుకెళ్ళిపోండి, QS ని ఇటు పట్టరండి. ఇది మైనస్లు రెండు, అంటే అన్ని ప్లస్లతో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్ తో. సో దిస్ ఇస్ PQ స్క్వేర్ ప్లస్ RS స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇటు పక్కన PR స్క్వేర్ ప్లస్ QS స్క్వేర్. ఓకే అండి, సరిపోయిందా? చూసుకోండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అటు ఇటు అయినా సెకండ్ ఆప్షన్ అండి. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది సింప్లిఫికేషన్ లేదా బాడ్మాస్ రూల్ మీద క్వశ్చన్ అండి. చూడండి, ఇది జాగ్రత్తగా అటు నుంచి చివరి నుంచి, అంటే బ్రాకెట్ లోపల బ్రాకెట్ లోపల బ్రాకెట్ లోపల బ్రాకెట్ కదా, అట్టడుగున చిట్ట చివరి బ్రాకెట్ నుంచి చేసుకురావాలి. ఇక్కడ 14.5 మైనస్ 13.5 అంటే ఎంత? 1. అంతే కదా, 14.5లోంచి 13.5 పోతాయి, రైట్. అది అయిపోయింది. మరి ఇక్కడ వెంటనే 5 మైనస్ 1 ఎంత అండి? ఇక్కడ చేసేద్దాం. ఇదిగోండి, దీంట్లో 5 మైనస్ 1 అంటే ఎంత అండి? 4. ఓకే, ఇప్పుడు చూడండి 7 మైనస్ 4 అంటే 3 కదా. సో దీని వాల్యూ మొత్తం ఇక్కడ వరకు చూసుకోండి. 7 మైనస్ 4 అంటే ఎంత? 3. అండ్ ఇప్పుడు 3 మైనస్ 3 అంటే 0. ఇంక ఇదంతా 0 అయిపోయిందండి. ఇదిగో 15.5 మైనస్ 0 అంటే యువర్ ఆన్సర్ ఈజ్ 15. క్వశ్చన్, salaries of PQR are in the ratio 10:12:9. వాళ్ళ salaries యొక్క రేషియో ఇచ్చాండి. ఎవరెవరిది? PQRది. ఓకే, P, Q అండ్ R వీళ్ళ యొక్క salaries ఎంత అండి ఇచ్చింది? 10, 12, 9. అయితే వాళ్ళ ఎక్స్పెండిచర్స్ రేషియో కూడా ఇచ్చాడండి. వాళ్ళ ఎక్స్పెండిచర్స్ రేషియో అంటే వాడి యొక్క ఖర్చుల రేషియో ఎంత అయ్యా అంటే దట్ ఈస్ 12:15:8. అంతవరకు బాగుంది. వాడు ఒక వీటి రెండింటికి లింక్ ఏదో ఇస్తాడండి, అది కావాలి మనకి. వాడు ఏం లింక్ ఏమి ఇచ్చాడు? క్యూ యొక్క శాలరీ, ద శాలరీ ఆఫ్ క్యూ, if the savings of Q is 25% of his income, Q యొక్క సేవింగ్స్ అంట వాడి ఇన్కమ్ లో 25% అంట. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ సేవింగ్స్? సో క్యూ అండి, క్యూది ఇచ్చాడు లింక్ చూడండి. వీడి ఇన్కమ్ లో 25% సేవ్ చేశాడు.
ఇన్కమ్ లో 25% అంటే 4వ వంతు కదా 25% అంటే 12లో 4వ వంతు అంటే 3 సేవ్ చేశాడు. అంటే ఎంత ఖర్చు పెట్టినట్టు 9గా. వెంటనే మనం వీడి యొక్క ఇవి వచ్చేస్తుంది చూడండి, ఖర్చులు వచ్చేస్తుంది. వీడి ఖర్చులు యాక్చువల్లీ ఇక్కడ 9, ఎక్స్పెండిచర్ 9 మన లెక్క ప్రకారం. దీంట్లో 12లో 25% అంటే 4వ వంతు అంటే 3, 12లో 3 పోతే ఎంత 9. ఓకే 9. అయితే ఇక్కడ కానీ 9 లేదు, ఎంత ఉంది 15 ఉంది. మనం ఏం చేద్దామంటే ఆ 15ని 9 చేసుకున్నాం. దాన్ని లింక్ చేయాలి కదా. 15 9 ఎలా అవుద్ది, 15ని 9 ఎలా అవుద్దండి చూడండి. దీన్ని 3/5తో వేస్తే లేదు, నీకు 15 పోవాలి 9 రావాలి అంతే కదా. ఇదిగోండి 15 ఉంది, 15 ఉంది, అది పోవాలి 9 రావాలంటే 9/15తో వేస్తాం అంతే కదా. 15తో h/15 పోవాలి కదా ఇంటూ 9. అయితే 9/15 అంటే దీంట్లో 3 ఎక్కం 3 సార్లు 5 సార్లు అంటే 3/5తో వేస్తే అది వచ్చేస్తుంది. మరి దీన్ని అంటే 15 నుంచి 9 ఎట్లా వచ్చింది, 3/5తో వేస్తే వచ్చింది. మరి ఇక్కడ 3/5తో వేసి రెండు అస్సలు ఒప్పుకోవు కదా, వాటిని కూడా 3/5తో. ఇదిగోండి ఇది 12 × 3/5. అలాగే 9 ఇది అట్లా ఉంచేసుకోండి. ఇది 8 × 3/5. 8 × 3. ఎందుకని అప్పుడే కదా ఇక్కడ 15ని 3/5 వేస్తే 9 వస్తుంది. ఓకే అండి, పోనీ అది కూడా అదే వేసుకోండి. ఓకే దిస్ ఈజ్ 9 వస్తుందండి. 15 × 3/5 వద్దులేండి, అట్లా ఉంచండి పర్లా. ఇప్పుడు చూడండి దిస్ ఈజ్ అంటే ఇంక వీటితో పని లేదు, అయిపోయింది. మనం ఇలా కన్వర్ట్ చేసుకున్నాం ఆ రేషియోని. ఎంత అవుతుంది ఇది 36/5, 9 ఇది 24/5 వచ్చేసింది కదా. ఇప్పుడు మనం సేవింగ్స్ యొక్క రేషియో కడదాం. చూడండి సేవింగ్స్ రేషియో అంటే ఇదిగోండి, ఇది ఇన్కమ్, ఇది ఖర్చు పోతే 10 - 36/5. ఇదిగోండి సేవింగ్స్ రేషియో 10 - 36/5. ఓకే రైట్. అలాగే ఇది వచ్చేసింది మనకు తెలుసు. ఇది మనం మళ్ళీ వేరే కనుక్కోకర్లా, 3 అని మనకు తెలుసు కదా. రైట్. ఇది 9 - 24/5 అంతే కదండి. ఇన్కమ్ నుంచి ఖర్చు తీసేయాలి కదా. ఇది ఇప్పుడు 5 × 5 = 50, 5 × 10 = 50 - 36 14/5. అది ఇది 3. ఇది 9 × 5 = 45 - 24 అంటే 21/5 అయిపోయిందండి. కాదు ఇలా భిన్నాల్లో ఉండకూడదు కాబట్టి అన్ని 5తో వేద్దాం. 5తో వేస్తే ఎంత వస్తుంది, ఇది 14. 5తో వేస్తే 5 × 3 ఎంత 15. 5తో వేస్తే ఎంత వచ్చిందండి 21. దిస్ ఇస్ 14, 15 and 21. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో వేస్తాం. 5 × 5 = 14, 5 × 3 = 15, 5 × 5 = 21. సో యువర్ ఆన్సర్ ఈస్ 14, 15 and 21. ఓకే.